రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పీక్స్ సూపర్ అంటున్నావు. చాలా పీక్స్ మూవీ. ఇప్పుడు వరకు రవితేజ చూసింది వేరు, ఈ మూవీలో వరకు అతను లుక్స్ కానీ ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ స్టైల్, ఆ వే ఆఫ్ లుకింగ్స్ కానీ న్యూ స్టైల్ ఉంది రవితేజ, చాలా బాగుంది. యాప్టైన్ సినిమాకి అండ్ మస్ట్ అండ్ వాచ్ మూవీ. మనం ఏ మూవీ వాచ్ చేస్తారు బ్రదర్? ఈగల్ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది, ఆయుష్వర్ అతని యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగా, విఎఫ్ఎక్స్ కానీ చాలా క్లియర్గా ఉంది, అంతా చాలా క్లియర్గా చాలా బాగా చేశారు. మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. రవితేజ పర్ఫెక్ట్ సింక్ అయింది, ఇంకా చెప్పక్కర్లేదు. ఒక మినీ పబ్జి సినిమాలో ఉంది. స్టోరీ ఎలా ఉంది బ్రో? మూవీ స్టోరీ అది చాలా బాగుంది బ్రో. చాలా బాగా బోర్ కొట్టలేదు నాకైతే, చాలా బాగుంది మూవీ అయితే. ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ క్రేజీ ఉంది. మస్ట్ అండ్ వాచ్ మూవీ. మూవీ ఎలా అనిపించింది బ్రో? డిఫరెంట్ జోన్ తీసుకెళ్ళాడు, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందంట. బట్ ఎక్కడ మూవీ ఎలివేషన్స్ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ గురించి వెళ్తూ ఉంటుంది అనమాట. ట్విస్ట్స్ కానీ అతను తీసుకున్న డైరెక్టర్ మాత్రం బాగా స్టడీ చేశాడు, సినిమా గురించి స్టోరీ గురించి బాగా స్టడీ చేశాడు. మస్ట్ అండ్ వాచ్ మూవీ. మూవీలో కామెడీ లేరు అంటున్నారు బ్రో? కామెడీ కూడా చాలా బాగుంది. అజయ్ ఘోష్ కామెడీ చాలా బాగుంది. అనుపమ క్యారెక్టరైజేషన్ బాగుంది. అండ్ నవదీప్ హైలైట్ చేశాడు. నవదీప్ హైలైట్ అనిపించింది నాకు. రవితేజ అండ్ అనుపమ క్యారెక్టర్ బాగున్నాయి. అండ్ కొంచెం ఫన్ మిస్ అయింది మూవీలో. అదే ఇంకా రవితేజ అంటే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫన్. అవును సార్, రవితేజ అంటేనే ఫన్. ఇంకా ఫైటింగ్ సీన్ ఎలా? ఫైటింగ్ సీన్ మ్యాడ్ బ్రో, సూపర్ అనిపిస్తుంది. సూపర్. ఇంకా మూవీ వాచ్ చేయడం వర్త్ అయింది అంటున్నారు. చాలా వర్త్. రవితేజ పర్ఫెక్ట్ సినిమా అంటున్నారు. చాలా ప్లాస్ తర్వాత ఈ సినిమా కరెక్ట్ సినిమా. గన్ సీన్స్ అయితే మ్యాడ్ అంటున్నారు.